ఓం నమః శివాయ. తంగడపల్లి గ్రామం నుండి మొదటిసారిగా సేవామూర్తి జె. జనార్దన్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. వారి హృదయాల్లో నిండిన భక్తిభావం, అభాగ్యుల పట్ల వారికున్న కరుణా హృదయం వారిని ఈ పుణ్యక్షేత్రానికి రప్పించింది అనడంలో సందేహం లేదు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ పరమేశ్వరుని సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించారు. శివయ్య పట్ల వారికున్న అచంచలమైన భక్తిభావంతో పుణ్యలింగానికి జలాభిషేకం చేసి భక్తి పరవశులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర ఈశ్వర స్వామి హేవదాభ్య నమో మహానందగరపూర్ దివ్య మంగళ నీరాజనం దర్శయామి పార్వదేవతయే. హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శివాశీస్సులు అందజేశారు. భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా భక్తితో ఇటుకలను అందించి ఆ దివ్య కార్యంలో భాగస్వాములయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జనార్దన్ గారు వారి అన్నయ్య కీర్తిశేషులు అశోక్ గారి జ్ఞాపకార్థం రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యులందరికీ అరటిపళ్లను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. సోదరుడిని తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి జనార్దన్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు జనార్దన్, మాది తంగడపల్లి. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము. మా అన్న చనిపోయిన సందర్భంగా ఇక్కడికి అనాథలకు పనులు పంపిణీ చేయడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఇది చూసినాక ఇది ఎంతో పుణ్యక్షేత్రం. ఇది ఇంతమంది అనాథలను చేరదీసి ఇలా విధంగా చేయడం నిజంగా ఇది ఒక అద్భుతము. ఈ అనాథాశ్రయం ఇక్కడ ఉండడం, చౌటుప్పల్ ఇంత మందిని చేరదీయడం ఇదొక గొప్ప విషయము. ఇక్కడికి వచ్చినాక ఇంతమందిని చూస్తే నాకు కూడా ఏదో చేయాలని అనిపిస్తుంది. వీళ్ళ కోసం నా వంతు సాయం నేను కూడా చేస్తా. నిజంగా ఇది ఎంతో బాగుంది. ఇంతమందిని చేరదీసి ఇంతమందిని ఇట్లా చేయడం అనేది గొప్ప విషయము. ఇక్కడికి వచ్చినందుకు నాకు కూడా ఆ దేవుడు ఒక విధంగా కల్పించినందుకు నేను కూడా వీళ్ళకు సాయం చేస్తా. ఓకే, థ్యాంక్స్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అమ్మా నాన్న అనాథాశ్రమంలో తలదాచుకుంటున్న అభాగ్యుల అన్నదానం కోసం మీకు తోచినంతలో నిత్యావసర వంట సరుకులను అందిస్తారని వేడుకుంటున్నాము. నిత్యము 1800 మందికి అన్నదానం చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన దయాద్ర హృదయులారా, వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, ఇతర కిరాణా సామగ్రి, కాయగూరల వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. ఈ అభాగ్యుల ఆకలి కేకలను అర్థం చేసుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని సంకల్పంతో నిత్యావసర వంట సరుకులను వితరణ చేసి మహేశ్వరుని మంగళాశీస్సులు అందుకోండి.
ॐ श्री पुण्यलिङ्गेश्वर स्वामिने नमः। దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.